హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ బీచ్కి వెళ్ళేసి రిటర్న్ వస్తూ వస్తూ A2B ఆనంద్ భవన్ రెస్టారెంట్కి వెళ్ళాము టిఫిన్ చేయడానికి. ఎదురుగానే గబాలి టెంపుల్ అన్నమాట, చాలా ఫేమస్ ఇక్కడ. సో దానికి ఎదురుగానే ఉంటుంది ఆనంద్ భవన్ టిఫిన్ సెంటర్. బీచ్లో ఆడిన కదా, ఇసుక మొత్తం ఇసుక అందరం అలాగే వెళ్ళిపోయినాం. మా పండుగాడు అంటుండే చేతులు కడుక్కొని తిను పిన్ని అని చెప్పేసి లోపలికైతే ఎంటర్ అయ్యాము. సో నీట్గా చాలా బాగుంది రెస్టారెంట్, మాత్రం నీట్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. గుడ్, బాగా నచ్చింది. ఆనంద్ భవన్. నా మనవాడు, నా కూతురు, వాడికి ఫోన్ కావాలి, ఫోన్ అని వెతుకుతూ ఉంటాడు. ఫోన్ కావాలా వాడికి, ఫోన్ చూస్తుంటాడు. వచ్చింది, కూర్చుంటున్నాం అందరం. బాగా ఇసుకుంది కదా మొత్తం, అసలు చాలా అనీజీగా ఉందన్నమాట. ఆ ఇసుకతో అటనే వెళ్ళి టిఫిన్ చేయడం, కూర్చోవడం చాలా అనీజీగా ఉంది. సో అందరు ఎవరెవరికి ఏం కావాలని ఆర్డర్ చేసేసారు. నేనైతే పొంగల్ ఆర్డర్ చేశాను. పూరి ఒకరు, ఇడ్లీ ఒకరు, వడ ఒకరు, అందరం షేర్ చేసుకున్నాను అనమాట. నేతి ఇడ్లీ, ఘీ రోస్టు, దోశ, ఆనియన్ దోశ, ఇలా ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. సరదాగా అనిపించింది కదా. మన పిల్లలతో మనం గడుపుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో కదా. మన ఫ్యామిలీకి మించిన ఆనందం ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఫ్యామిలీతో గడుపుతూ ఉంటే కదా. అంతే, మన పిల్లలు, మన ఫ్యామిలీ, ఎవరికైనా అదే అనిపిస్తుంది. నాకైతే నా ఫ్యామిలీతో గడపడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు సరదాగా గడిచిపోతుంది నాకైతే. టిఫిన్స్ అందరూ తినేసారు, ఖాళీ అయిపోయింది. కాఫీ పెట్టాము, ఏమన్నా కాలుతుందా, వేడిగా ఉంది కాఫీ, కాలిపోతుంది. అందుకే చల్లారుస్తూ తాగుదామని చల్లగా చేస్తూ ఉన్నాను. సో కాఫీ కూడా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. కానీ కాఫీ తూలు ఎక్కువ తాగే వాళ్ళకైతే నచ్చుతుంది, నాకైతే లైట్ ఉండాలి కాఫీ. సో అంత చేదుగా అనిపించింది నాకైతే, నేను తాగలేను. బిల్ అయితే 1247 అయింది.